ఈవెన్ ఇక్కడ సభలప్పుడు కూడా ఎప్పుడన్నా నరేంద్ర మోడీ జగన్ పేరు ప్రస్తావిస్తున్నాడా? లేదు. కేంద్రం రాష్ట్రానికి ఏం చేస్తుందో చెప్తున్నాడు అంతే. అతిగా కూడా పొగలట్లేదు. అంత స్ట్రాంగ్ స్ట్రిక్ట్ గా ఉంటాడు ఆయన. తాజాగా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఒక ముక్క గుర్తు చేశాడట. 1980లో పార్టీ పెట్టినప్పుడు ఆ 80-83 మధ్యలో అప్పుడు పార్లమెంట్లో 2 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. 2 సీట్లు దేశవ్యాప్తంగా. అప్పుడు 30 సీట్ల పైగా గెలుచుకున్నది తెలుగుదేశం, కానీ 2 సీట్లు గెలుచుకున్నది వీళ్ళు. ఈ గెలిచిన టైంలో అందులో ప్రధానమైనటువంటి అంటే అప్పటికి ఇందిరాగాంధీ చనిపోయి దేశం అంతా ఊపు ఉంటే, రాజీవ్ గాంధీ ఊపు ఉన్నప్పుడు కూడా తర్వాత 85 అప్పుడు కూడా తెలుగుదేశం ఇక్కడ గెలవగలిగింది సెంటిమెంటల్గా. అది పక్కన పెట్టండి. ఆయన అన్న ప్రస్తావించిన అంశం ఏంటంటే 80లలో జరిగినప్పుడు పార్టీ పెట్టాక జరిగిన తొలి ఎన్నికల్లో 2 పార్లమెంట్ స్థానాలు గెలిచాం. ఒకటి గుజరాత్, రెండోది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఎన్టీఆర్ గారి సపోర్ట్తో జంగారెడ్డి గెలిచారు ఇక్కడి నుంచి. తొలి భారతీయ జనతా పార్టీ ఎంపీ అనమాట ఆయన, తొలి టీంలో ఎంపీ. అంతకుముందు జనతా పార్టీ వేరు. భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించాక జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచింది ఇద్దరు దేశంలో. అద్వానీలు కాదు, వాజ్పేయిలు కాదు, వీళ్ళిద్దరే గెలిచింది. ఆ రోజున ఇద్దరు గెలిస్తే ఒకళ్ళు గెలిచిన గుజరాత్ ఇవాళ రోజున తిరుగులేని స్థితిలో ఉంది. 35 ఏళ్ల నుండి బీజేపీ, 35 ఏళ్ళు దాంట్లో బీజేపీ.